ఎంతమంది ఉంటారు? పిల్లలు ఎంతమంది ఉంటారు సరిగ్గా లెక్క చెప్తే? ఒక 5గురు గర్భిణులు ఉంటే చాలా ఎక్కువ, ఓ 10 మంది పిల్లలు ఉంటే చాలా ఎక్కువ. అందుకు 25,000 26,000 రూపాయలు అంటే ప్రభుత్వాలకు శాంతం ఖర్చు వేసేసుకోవాలి నెత్తిన. ఆ స్టేజీలోనే ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే అతి డిమాండ్ అనేటువంటిది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 4,500. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇట్లా ఒక ఉద్యోగం లాగా చేయమని పెట్టలా. ఆ ప్రాంతంలో ఉన్న మహిళకి స్వయం ఉపాధి కిందన, అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నడుపుకుంటూ కాస్త ఇట్లా అన్నం వండి ఒక ఇల్లు అద్దె వాళ్ళే పెట్టుకుంటారు. ప్లస్ అంటే 1000 రూపాయలు అంత అద్దెస్తారు, ఆ పైన కావాల్సినటువంటి ఖర్చులకి ఇస్తారు. పెట్టుకుని వాళ్ళ ద్వారా అక్కడ అంత అన్నం వండి పెట్టి, ఆ బియ్యం పప్పులు ఉప్పులు గవర్నమెంట్ ఇచ్చాడు, అన్నం వండి పెట్టడం. వాళ్ళకు వండి పెట్టినప్పుడు వీళ్ళు కూడా ముద్ద తింటారు కదా. ఆ విధంగా పోతే మిగతా డబ్బులు మిగులుతాయి కదా, 2,000 అట్లాగా మిగులుతాం అనేటువంటిది. లేదా ఆ 4,000 ఖర్చులకి వాళ్ళ ఇంటికి అనుకోవచ్చు. ఇది ఒక ఉపాధి కోసం ఇచ్చారు కానీ దాన్ని ఉద్యోగం కిందకి మార్చాలన్న